హరి ఓం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. గుడిలో ఇచ్చే 4 రకాల తీర్థాల కోసం, అలాగే ఆ తీర్థాన్ని సేవించడం ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. ముందుగా జలతీర్థం. ఈ తీర్థాన్ని సేవించడం ద్వారా అకాల మరణం, సర్వరోగాలు నివారించబడతాయి. అన్ని కష్టాలు ఉపశమనాన్ని పొందుతాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది ఈ జలతీర్థం. 2. కషాయ తీర్థం. ఈ తీర్థం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం దగ్గర, కొల్లూరు మూకాంబికాదేవి దేవాలయం దగ్గర, హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలామాలిని దేవాలయం దగ్గర, అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయంలో ఇస్తారు. రాత్రి పూజ తర్వాత ఈ తీర్థాన్ని కషాయ రూపంలో పంచుతారు. ఈ తీర్థాన్ని సేవించడం ద్వారా కనిపించని రోగాలు ఒంట్లో త్వరలో నయం అవుతాయి. 3. పంచామృత తీర్థం. పంచామృత తీర్థం అంటే అభిషేక తీర్థం అని అర్థం. పంచామృత తీర్థం సేవించడం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. 4. పానక తీర్థం. శ్రీ మంగళగిరి నరసింహస్వామి దగ్గర, అహోబిలం నరసింహస్వామి దగ్గర పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల నరసింహస్వామి దేవునిగా అని అంటారు. కారణం ఏమిటంటే స్వామికి పానకం నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకి పానకాన్ని తీర్థంగా పంచుతారు. పానక తీర్థాన్ని సేవించడం ద్వారా దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది, దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి, తల తిరగడం ఉన్నవారికి, నోరు ఎండిపోయినట్టు ఉన్నవారికి ఈ తీర్థం సేవించడం ద్వారా ఈ విధంగా ఇవన్నీ నయమవుతాయి. నీరసం దరిచేరదు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి, ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్థమైన పానకం సేవించడం ద్వారా మధుమేహం వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల బాధ ఉండదు, బుద్ధి చురుకుగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకే భక్తులు పానకాల నరసింహస్వామి అని అంటుంటారు. మన పెద్దలు, పూర్వులు, అలాగే పురాణ రచయితలు ఏం చేసినా దాని వెనుక ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది 4 రకాల తీర్థం యొక్క ఫలితం. నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం నరసింహస్వామియే నమః. ధన్యవాదములు.